దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని మరొకసారి చదువుగా ఉందాం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరా. నేను ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమర్శకుడు, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయము. చదువుబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము నడిచే దేవాలయం వలె ఉంచు, అనేకులకు మాదిరిగా ఉంచు, తుదుకు నీ రాజ్యమునకు వారసులగినట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు క్లుప్తంగా ఒక 20 లేదా 25 నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నించేద్దాం. చూడండి, 11వ అధ్యాయము మార్కు సువార్త 17వ వచనంలో, నాదుడు విమోచకుడు రక్షకుడైనటువంటి యేసయ్య తన పరిచర్యలు ఆయా సమయాల్లో తన యొక్క స్థితి గురించి ఆయనగా కనుక చూసినట్లయితే, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగినటువంటి వాడును అని సెలవిచ్చుచున్నటువంటి యేసయ్య. అంత మాత్రమే కాకుండా ప్రేమ కలిగి ఉండాలా అనేటువంటి మాటను తెలియచేయుచున్నటువంటి యేసయ్య ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న ఎంతో కోపము అనేటువంటిది ఎంతో అతిగా కనుక చూసినట్లయితే ఇబ్బందికరంగా మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడాలి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దానికి సంబంధించినటువంటి వివరం అనేటువంటి దాన్ని తెలియజేస్తూ 17వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, చూడండి, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడలేదా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అసలు ఏం జరిగింది, ఎందు నిమిత్తమై ఈ విధమైనటువంటి మాట్లాడినటువంటి వాటిని మన నాదుడైనటువంటి యేసయ్య మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది కనుక గమనిస్తే 11వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేయాలి అనే మాట తెలియజేస్తారు. చూడండి, ఆయన యెరూషలేములోకి వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి, చాలండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ నిన్నటి దినమున కనుక జ్ఞాపకం చేసినట్లయితే బేతనై నుండి యెరూషలేమునకు జయోత్సాహంతో ప్రవేశించినటువంటి యేసయ్య, ఈ జయోత్సాహంతో కనుక చూస్తే అనేక మంది ప్రజలైనటువంటి వారితో కలిసి ఈ యెరూషలేము దేవాలయానికి ప్రవేశించినటువంటి యేసయ్య చేసినటువంటి పని ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, శిష్యులను పిలుచుకుని ఎన్ని వందల మంది వచ్చారు, ఎన్ని వేల మంది వచ్చారు, ఏమేమి కీర్తనలు పాడారు, ఏమేమి అతిగా కనుక చూసినట్లయితే రీతిగా నన్ను పొగిడారు అనేటువంటి మాట అనేటువంటిది ఆయన అడగటం లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమించండి వాళ్ళ యెరూషలేములోకి వచ్చినటువంటి యేసయ్య యెరూషలేము దేవాలయంలో ప్రవేశించాడనే మాట తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. యెరూషలేము దేవాలయంలో ప్రవేశించాడని ఫుల్ స్టాప్ పెట్టేసేసి అక్కడి నుంచి కనుక పక్కకి వెళితే బాగుండేది. అయితే సువార్తికుడైనటువంటి మార్కు రాయించినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే 11వ వచనంలో అంటాడు కదా, యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి అనేటువంటి మాట తెలియజేస్తుండని చూడు. అంటే క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ దేవాలయంలోనికి ప్రవేశించినటువంటి నాదుడైనటువంటి యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి స్థితిగతులు అనేటువంటి వాటిని చాలా నిశ్చితంగా చాలా క్షుణ్ణంగా కనుక చూసినట్లయితే పరిశీలన అనేటువంటి
చేశాడు అనేటువంటి మాట తెలియజేస్తుండని చూడగలం. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ అంత నిశ్చితంగా గమనించినటువంటి, అంత క్షుణ్ణంగా పరిశీలన చేసినటువంటి యేసయ్య అక్కడ ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ అయితే అక్కడ జరిగినటువంటి పని ఏంటి అనేటువంటి కనుక చూస్తే గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, సాయంకాలమైనందున 12 మంది శిష్యులతో కలిసి ఏం చేశాట, బేతనియకు వెళ్ళాడు అనే మాట తెలియజేస్తుంటాను చూడగలను. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకుంటే అక్కడ సువార్తికుడు మార్కు రాస్తూ అంటాడు కదా, సాయంకాలమైనందున అంటాడు. ఒకవేళ సాయంకాలం అవలేదు అనుకోండి, అంటే ఇంకా సమయం అనేటువంటిది కనుక మిగిలి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ యేసయ్య ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది కలిగి ఉన్నాడు అనేటువంటిది ఈ మాట అనేటువంటిది పదం అనేటువంటిది మనకు బోధపరుస్తూ ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను చూడగలం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నిన్నటి ఆదివారం నాడు అతిగా కనిపిస్తే అలసినటువంటి యేసయ్య సాయంకాలమైనటువంటి విధానమును బట్టి కనిపిస్తే తన 12 మంది శిష్యులైనటువంటి వారితో కలిసి సమీపంగా ఉన్నటువంటి బేతనియ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి యేసయ్య ఆ రాత్రికాల సమయంలో అక్కడ విశ్రాంతి తీసుకున్నవాడే తిరిగి ఈ దినాన ఉదయకాల సమయంలో బేతనీ నుండి గనక గమనించినట్లయితే తిరిగి మరలా యెరూషలేమునకు ప్రయాణం ప్రారంభించాడు అనే మాట తెలియజేస్తూ ఉన్నాను చూడు. అంటే ఈ పరిశుద్ధ వారంలో సోమవారం నాడు యేసయ్య చేసినటువంటి 2 ప్రధానమైనటువంటి కార్యాలు ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఒకటి ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టు యొక్క వేషధాన్ని బట్టి దాన్ని శపించిన వాడిగా ఉంటూ అన్ని గమనించవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఆయన ఏం చేశాడు అనేటువంటిది కనుక గమనిస్తే ప్రియులారా, ఆయన దేవాలయంలో ప్రవేశించాడు అనే మాట తెలియజేస్తున్నాను చూడండి క్రీస్తు ప్రేమని చూడండి. వాళ్ళ ఎప్పుడైతే ప్రభు అనేటువంటి యేసయ్య దేవాలయంలో ప్రవేశించాడో, దేవాలయంలో ప్రవేశించినటువంటి యేసయ్యకు ఏం కనబడింది అక్కడ అనేటువంటి కనుక గమనించినట్లయితే చదవండి 15వ వచనంలో వారు మాట్లాడుతూ అంటారు కదా, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన ఆలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్ట ఆరంభించాను అనే మాట తెలియజేస్తున్నాను చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దేవాలయం ఏంటి, ఈ దేవాలయంలో కనుక చూసినట్లయితే ఈ వ్యాపారాలు ఏంటి అనేటువంటి దాన్ని బట్టి ప్రభు అయినటువంటి యేసయ్య చాలా బాధపడ్డాడు అనేటువంటి మాటను ఇక్కడ సువార్తికుడు మార్కు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉండటాన్ని మనం గమనించవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను చూడడం. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నమాట, దేవాలయంలో రూకలు మారుస్తూ ఉన్నారట, దేవాలయంలో క్రయ విక్రయాలు జరగకూడదన్న నియమం ఏమన్నా ఉందా? అసలు ఈ దేవాలయం ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం వెనుకకు తిరిగి పరిశీలన చేసినట్లయితే చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట తెలియచేయబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి ప్రియులారా, ఏ దేవాలయం అనేటువంటిది అయితే ఈ శ్రేష్టమైనటువంటిది మన క్రయ విక్రయములకు రూకలు మార్చేటువంటి దానికి వ్యాపార నిలయంగా యేసయ్య భాషలో కనుక గమనించే దొంగలకు గుహగా మారిపోయిందో ఆ యొక్క దేవాలయం దాని యొక్క పరిస్థితి అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 7వ అధ్యాయం 1-2 వచనాలు ఆయన అంటాడు కదా, యెహోవా నలుదిక్కుల నుండి అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగ చేసిన తరువాత అనే మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ ఒకానొక దినమున కనుక జ్ఞాపకం చేస్తే దేవాలయం అనేటువంటిది లేనటువంటి సమయంలో దేవుడైనటువంటి యెహోవా యొక్క మందసం అనేటువంటిది కనుక చూసినట్లయితే డేరాల్లో కనుక చూసినట్లయితే చాలా ఇబ్బందికరమైనటువంటి ఆయాసకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో రాజైన దావీదు చేసినటువంటి ఆలోచన కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇక్కడ గ్రంథకర్త రాస్తూ సమూయేలు 2వ గ్రంథంలో అంటాడు కదా, దేవుడైనటువంటి యెహోవా రాజైన దావీదుకు నలుదిక్కుల నుండి నెమ్మది కలగ చేస్తారట. శత్రువుల మీద నుండి కనుక చూసినట్లయితే విజయం అనేటువంటిది ఇచ్చాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను చూడు. ఎప్పుడైతే నెమ్మది అనేటువంటిది శత్రు భయం అనేటువంటిది లేకుండా పోయిందో అదే పొజిషన్లో దావీదు పొజిషన్లో నీవు నేను కనుక మనం ఉన్నట్లయితే మన పరిస్థితి ఎలా ఉండేదంటే లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడిలాగా ఉండేదేమో అనే మాట తెలియజేస్తూ ఉన్నాను చూడు. వాడు అంటాడు కదా క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ నలుదిక్కుల నుండి నెమ్మది వచ్చింది, కావలసినంత ధనం ఉంది, కావలసినటువంటి ధాన్యం అనేటువంటిది ఉన్నటువంటి సమయంలో వాడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, నా ప్రాణమా తినుము
త్రాగుము, సుఖముగా ఉండు అనే మాట తెలియజేస్తూ ఉన్నాను చూడగలం. అయితే క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ అలాంటి దౌర్భాగ్యుడు వంటి వాడు కాదు మన రాజు అయినటువంటి దావీదు అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. ఎప్పుడైతే ఆతకగంచుతే పెంట కుప్పల్లో ఉన్నటువంటి తనను ఆతకగంచుతే ఏ విధమైనటువంటి ఎన్నికలైనటువంటి తల్లిదండ్రులు విడిచిపెట్టిన, అన్నలైనటువంటి వారు విడిచిపెట్టిన, ఊరు మొత్తం విడిచిపెట్టినప్పటికీ చూచుచున్న దేవుడైనటువంటి యెహోవా నన్ను విడిచిపెట్టలేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తెరిగిన ఈ దావీదు అంత మాత్రమే కాకుండా సింహం యొక్క నోటి నుండి, ఎలుగుబంట్ల యొక్క నోటి నుండి, ఆయా భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి సర్పముల యొక్క ఇబ్బందికరమైన స్థితిగతుల నుంచి తప్పించినటువంటి దేవుడైన యెహోవా యొక్క ఔన్నత్యాన్ని గుర్తిరిగినటువంటి దావీదు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అరణ్యములో కనుక చూస్తే క్రూరమైనటువంటి మృగముల చేత పట్టబడి చావవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి తనను ఇశ్రాయేలు ఉమ్మడి సామ్రాజ్యములకు రాజుగా దేవుడు హెచ్చిస్తే ఆ స్థితిని మరిచిపోని దావీదు ఈ దినాన కనుక చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా నలుదిక్కుల నుండి అతిగా కనిపిస్తే శత్రువుల మీద నుండి విజయం అనేటువంటిది ఇచ్చటం మాత్రమే కాకుండా నెమ్మది అనేటువంటిది వస్తంగా చేస్తే ఆ స్థితిని బట్టి దావీదు ఒక ఆలోచన అనేటువంటి చేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఆయన చేసినటువంటి ఆలోచన అనేటువంటి కానీ చూసినట్లయితే 103వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. మనం ఏం చేస్తామంటే నెమ్మది అనేటువంటిది కలగగానే అది కాక శత్రుభయం అనేటువంటిది, అపాయం అనేటువంటిది మనకు కలగదు అనేటువంటి ఆలోచన అనేటువంటిది రాగానే మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే తలలో ఎగరేసే వారిగా ఉంచి ఉంటాను చూడగలను. విర్రవిగేటువంటి వారిగా ఒళ్ళు మొత్తం విరగదీసుకుని అతిగా కనిపిస్తే అహంకారంతో, గర్వంతో, పనికిమాలినటువంటి వదరబోతు మాటలు మాట్లాడేటువంటి దౌర్భాగ్యులుగా మన జీవితాలను మనమే నాశనం చేసుకునేటువంటి ఇబ్బందికరమైనటువంటి జీవితం కలిగినటువంటి వారిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క కృప రుచి చూచినటువంటి, దేవుని యొక్క ప్రేమ రుచి చూచినటువంటి దేవుడు తనకు తోడుగా, దేవుడు తనకు సహాయకుడుగా, దేవుని యొక్క కనుదృష్టి అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది తన మీద కనుక లేకపోయినట్లయితే నా జీవితంలో నేను ఏమీ పొందలేను అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగినటువంటి ఈ దావీదు మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక చూస్తే 103లో అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాట తెలియజేస్తున్నాను చూడగలను. లోకాసు వార్తలు ఆయన ఏమంటాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖంగా ఉండు అంటుంటే ఈయన దానికి క్వైట్ ఆపోజిట్గా వ్యతిరేకంగా మాట్లాడుతూ అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉప్పుగారమా ఏమ్మా, ఉప్పుగారమా ఒక ఆయనేమో తిను ఉప్పుగారం అంటుంటే ఈయన అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. ఆయన అంటాడు కదా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఓ నా ప్రాణమా, ఓ దావీదు అంటూ తనతో తాను మాట్లాడుకుంటున్నటువంటి వాడిని ఆయన చెప్పుచున్నటువంటి మాట కానీ చూసినట్లయితే ఎందుకు పనికిరానటువంటి, ఏ యోగ్యత లేనటువంటి, ఏ బలం అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది లేనటువంటి నిన్ను చూచినటువంటి నీ దేవుడు అనేటువంటి యెహోవా నీకు ఇంతటి ఘనతను కలగజేస్తే, నీకు ఇంత వైభవం అనేటువంటిది, ఇంత పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది కలగజేస్తే అంతి గనుడైనటువంటి, అట్టి ఉపకారి అనేటువంటి, సహకారి అనేటువంటి నీ దేవుని కొరకు నువ్వేమి చేస్తున్నావు అనేటువంటి ఆలోచన అనేటువంటిది తన యొక్క హృదయం అనేటువంటి దాన్ని గద్దించుచు ఉండగా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా దేవదారుతో చేయబడినటువంటి అతిగా చూసినట్లయితే సుఖవంతమైనటువంటి పడకల మీద పరుండినటువంటి దావీదు నిద్ర పట్టినటువంటి విధానం బట్టి ఆయనగా అయితే ఒక్కసారిగా లేచి
తన యొక్క పడక గదిలో అటు ఇటు తిరుగుచున్నటువంటి వాడే అతిగా కనిపిస్తే కృప చూపుచున్నటువంటి దేవునికి నేనేం చేశాను అనేటువంటి ఆలోచన అనేటువంటి దాన్ని బట్టి కనుక చూసినట్లయితే ఆ రాత్రి అంతా నిద్ర పట్టినటువంటి వాడే ఆయన కనుక చూసినట్లయితే ఇంత ప్రేమ అనేటువంటిది నాపై వర్షింపచేసిన, ఇంత కృప అనేటువంటిది నాపై వర్షింపచేసినటువంటి, ఇంత నన్ను కనపరిచినటువంటి నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసి తర్వాత రోజు పెందల కడనే ప్రవక్త అయినటువంటి నాతాను పిలిపించి నాతానుతో మాట్లాడుతూ అంటాడు, నాథా ఎందుకు పనికిరానటువంటి నన్ను నా దేవుడు ఇంతగా గణపరిస్తే, ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి నన్ను నా దేవుడు నన్ను ఇంతగా హెచ్చిస్తే నేను నా దేవుడి కోసం ఏదో చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తావేంటి అంటుంటే ఆయన అంటే ఒక పని చేస్తా, నేనైతే దేవదారు నాళ్ళతో కట్టబడినటువంటి నగరాలు ఎందుకు కనుక చూసుకులైతే నివాసం చేర్చి ఉన్నాను. అయితే నన్ను ఇంతగా ప్రేమించిన, నన్ను ఇంతగా కనపరిచిన, నాకింత సహకారిగా ఉపకారిగా ఉన్నటువంటి నా దేవుడైనా యెహోవా యొక్క మందసం అనేటువంటిది డేరాలో ఉంటూ నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన నామ ఘనత కొరకే నేను ఒక మందిరాన్ని కట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నాను అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, ఎప్పుడైతే ఆ మాట నాతానుతో తెలియచేయటం జరిగిందో ప్రియులారా, ప్రవక్త అయినటువంటి దేవుని దాసుడు నోటిబూరి అయినటువంటి నాతాను అనేటువంటి ఆయన పరవశించినటువంటి వాడే రాజు దావీదుతో మాట్లాడుతూ అంటాడు, రాజా నీ ముందర సమస్తం ఉన్నది కాబట్టి నీ హృదయేచ్ఛను బట్టి నీవు జరిగించుము అనేటువంటి మాట తెలియచేసిన వాడిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దావీదు మందిరం కట్టడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళికల్లో లేనటువంటి విధానం బట్టి తండ్రి అయినటువంటి దేవుడు దావీదుతో మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, రాజా దావీదా నీవు కాదు కానీ మందిరం అనేటువంటిది నీ గర్భవాసం నుండి వచ్చినటువంటి నీ కుమారుడు నా ఘనత కొరకే మందిరాన్ని కడతాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఆ మాట తెలియజేస్తాడో ఆ మాటను బట్టి కనుక జ్ఞాపకం చేసినట్లయితే సొలొమోను కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మందిరం అనేటువంటి దాన్ని చాలా చక్కగా, చాలా సుందరవంతంగా, చాలా పరిశుద్ధంగా నిర్మించాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత వైభవంగా, అంత పరిశుద్ధంగా, అంత ఘనంగా, అంత దేదీప్యంగా ఆ మందిరం అనేటువంటిది నిర్మాణం ఎప్పుడైతే ముగించడం జరిగిందో ఆ ముగింపు అనేటువంటిది అయిపోయిన తర్వాత కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మందిరం యొక్క ఆలయం యొక్క ప్రతిష్ట అనేటువంటిది ఎప్పుడైతే చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఆ ఆలయ ప్రతిష్ట అనేటువంటి దానిలో ముందుకు సాగుతూ ఉన్నాడో ఆ సమయంలో రాజైన సొలొమోను చేసినటువంటి పని ప్రార్థన కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి ప్రియమైనటువంటి వాళ్ళ రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 28 హాతిగా కనుక చూసుకున్నట్లయితే 29 వచనాల్లో ఒక మాట తెలియచేయబడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, అక్కడ ఆయన అంటాడు కదా, ఆయనను యెహోవా నా దేవా నీ దాసుడైనటువంటి నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసునైనటువంటి నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఆలయ ప్రతిష్ట పండుగ అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పాటు చేయబడటం జరిగిందో ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ శ్రేష్టమైనటువంటి సమయంలో రాజు అనేటువంటి సొలొమోను చేసినటువంటి పని కనుక చూసినట్లయితే ఒక విస్తారమైన ప్రార్థన చేశాడు, ఒక గొప్పదైనటువంటి ప్రార్థన చేశాడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. దేవుని యొక్క చెవులకు అంగీకారయుక్తమైనటువంటి ప్రార్థన చేశాడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఆ ప్రార్థనలో ఆయన చెప్పినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువా నేను కట్టించినటువంటి ఈ మందిరము నీకెక్కడా అంటూ ఆయన అంటాడు కదా. చదవండి 27వ వచనాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా. చూడండి క్రీస్తు చదవమ్మ ఏమంటాడు అక్కడ, నిశ్చయముగా దేవుడు చదవండి, తర్వాత చదవండి ఆకాశ మహాకాశం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏలాగుపచ్చును అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి పిల్లల కారణం ఏంటంటే కీర్తనకారుడు మాట్లాడుతుంటారు కదా, ఆకాశమును సింహాసనము భూమి నీ పాదపీఠము అనే మాట తెలియజేస్తుంటాను. అవిధమైనటువంటి మాటను బట్టి అవిధమైనటువంటి దేవుని ఔన్నత్యం అనేటువంటి దాన్ని గుర్తెరిగినటువంటి ఈ సొలొమోను మాట్లాడుతూ అంటాడు కదా, దేవా యెహోవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు,
నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటిది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అయినప్పటికీ క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఇది చాలా స్వల్పమైనది నీ దృష్టిలో, ఇది చాలా అల్పమైనది నీ దృష్టిలో అయినప్పటికీ దేవా యెహోవా అంటూ ఆయన చేసినటువంటి ఘనమైనటువంటి ప్రార్థన కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనంలో 29వ వచనంలో ఒక మాట తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఆయన అంటాడు కదా, చదవండి తల్లి, 29వ వచనం చదవండి. ఆయనను యెహోవా నా దేవా నీ దాసుడైనటువంటి నా ప్రార్థనను అంగీకరించము. ఈ దినమున నీ దాసులైనటువంటి నేను చేయ ప్రార్థన మొరను అదిగా దృష్టిలో అయితే ఆలకించము అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమనే చూడండి వాళ్ళ ప్రార్థన యొక్క ప్రారంభంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం, నా దేవా నా ప్రభువా నా యెహోవా అంటూ ఆయన అంటాడు కదా, నీ దాసులైనటువంటి నేను చేసే ప్రార్థన ఆలకించము, నా మొర అనేటువంటి కనుక చూసుకులైతే నీవు అంగీకరించము అనేటువంటి మాటతో ప్రారంభిస్తూ ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైనటువంటి ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవులు తెరవబడి ఉండుగాక అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. చూడాలి అంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ రాజు అనేటువంటి సొలొమోను చేసినటువంటి ఆలోచన కనుక జ్ఞాపకం చేసుకులైతే నేను వజ్రవైడూర్యం అనేటువంటి దాంతో బంగారం అనేటువంటి దాంతో ఈ దేవాలయం అనేటువంటి దాన్ని పొదిగి ఉన్నప్పటికీ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఆయా ఉపకరణములు అనేటువంటి వాటిని కనుక జ్ఞాపకం చేస్తే చాలా విలువైనటువంటి ఆతిగా చూస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి వారితో ఆతిగా నేను కలగ చేసినప్పటికీ ఈ ఆలయంలో కనుక దేవుడైనటువంటి యెహోవా యొక్క సన్నిధి కనుక లేకపోతే ఈ ఆలయం అనేటువంటి దానివల్ల ప్రజలైనటువంటి ఇజ్రాయెల్కు సమస్త దేశంలో కనుక చూస్తే ఏ విధమైనటువంటి అదిగా కానీ చూస్తే శుభము అనేటువంటిది జరగదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి రాజు అనేటువంటి సొలొమోను చేయుచున్నటువంటి ప్రార్థనలో మొట్టమొదటిగా ఆయన చెప్పుచున్నటువంటి మాట కానీ చూస్తే దేవా యెహోవా నీ నామ ఘనత కొరకై కట్టబడినటువంటి ఈ ఆలయము తట్టు నీ నేత్రములు రేయింబవలు తెరవబడి ఉండుగాక అనే మాట తెలియజేస్తున్నాడు. దట్ మీన్స్ క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకిస్తుంది. ఈ దేవాలయంలో ఈ దేవాలయం తట్టు చూస్తూ కనుక చూస్తే ఇక్కడ చేరి ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థనలో నువ్వు వినాలా, ప్రతి విధమైనటువంటి వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో నువ్వు పరిశీలన చేయాలా, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి కనుక జ్ఞాపకం చేస్తే నువ్వు వారికి సహాయం అనేటువంటిది చేయాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడాలి అందుకే క్రీస్తు ప్రేమని చూడండి వాళ్ళ నీ నేత్రంలో తెరవబడి ఉండాలని సెలవిచ్చినటువంటి ఈ సొలొమోన్ని ఆ పై వచనాల్లో మాట్లాడుతూ అంటాడు కదా, దేవా యెహోవా నీ దాసుడైనటువంటి నేను ఈ ఆలయంలో చేరి నీ తట్టు చూస్తూ చేసే ప్రతి విధమైనటువంటి ప్రార్థనను నీవు దయతో అంగీకరించు, నేను చేసే ప్రతి ప్రార్థన నీవు విని అంగీకరించు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంత మాత్రమే కాకుండా ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ నేను మాత్రమే కాదు నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ అయినటువంటి వారు నీ ఆలయంలో చేరి ఆలయం తట్టు చూస్తూ కనుక చూస్తే చేసే ప్రతి ప్రార్థన నీవు ఆలకించి వారికి సహాయం అనేటువంటిది అందించు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం గమనించండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఇశ్రాయేలీ రాజుగా ఉన్నటువంటి ఈ రాజు అనేటువంటి సొలొమోను అనేటువంటి ఆయన ఇంత వ్యయంతో దేవాలయం కట్టించిన తర్వాత ఈ దేవాలయ ప్రతిష్ఠ సమయంలో దేవుడైనటువంటి యెహోవాతో మాట్లాడుతూ అంటాడు కదా, ఒకటి నీ నేత్రములు ఈ ఆలయం తట్టు రేయింబవలు తెరవబడి ఉండాలా, రెండవదిగా కనుక జ్ఞాపకం చేస్తే నా ప్రార్థన వినాలా, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రార్థన కూడా వినాలి. అంతటితో ఆపేసి ఆమేన్ నేను పోతున్నా అంటే బాగుండేది. అయితే అంతటితో ఆపలేదండి ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఆ తర్వాత వచనాలు కనుక జ్ఞాపకం చేస్తే నీ ప్రజలు కానటువంటి ఇశ్రాయేల్ అయినటువంటి వారు అన్యులైనటువంటి వారు నీ నామ ఘనతను నీ ప్రభావమును నీ ఔన్నత్యాన్ని గుర్తెరిగి ఈ ఆలయము తట్టు తేరి చూసి ప్రార్థన చేస్తే అన్యులైనటువంటి వారి ప్రార్థన కూడా నువ్వు వినాల్సిందే అనేటువంటి మాటను చాలా కరాఖండిగా కనుక చూస్తే సొలొమోను తన యొక్క ప్రార్థనలో కనుక చూస్తే చాలా చక్కగా దేవునికి మొర్ర పెడుతూ ఉండటాన్ని ఇక్కడ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళు నేటి దినాల్లో కనుక చూస్తే చాలా మంది చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అది కనుక ఆనందపేటలో 5 కోట్లు పెట్టి దేవాలయం కట్టారని కానీ చూస్తే ఇంకో కొత్తపేటలో ఇంకోటి 10 కోట్లు పెట్టి కడుతున్నాడు.
కొత్తపేటలో 10 కోట్లు పెట్టి కట్టాడు అనగానే ఇంకోటి అంట కదా బ్రాడిపేటలో కానీ చూస్తే 100 కోట్లు అనే మాట తెలియజేస్తాం. బ్రాడిపేటలో 100 కోట్లు అనగానే ఇంకొక పేటలో కానీ 500 కోట్లు అనే మాట తెలియజేస్తుండే అని చూడగలం. కోట్లు అయితే పెంచుకున్నా కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం కట్టుకుంటున్నటువంటి ఆలయంలో కనుక చూస్తే దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది కానీ చూస్తే ఉన్నదా లేదా అవిధమైనటువంటి స్థితిగతుల్లో కానీ చూస్తే నీ నా మన జీవితాల్లో నీ నా మన సంఘం యొక్క ప్రవర్తన అనేటువంటిది ఉన్నదా లేదా అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎక్కడైతే అపరిశుద్ధత అనేటువంటిది, ఎక్కడైతే దేవుని యొక్క భయము భక్తి అనేటువంటిది లేనటువంటి తనం అనేటువంటిది కనబడుతుందో ఆ విధమైనటువంటి స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, అక్కడ నేను ఉన్నాను. ఒకానొక దినమున దేవుని యొక్క సన్నిధి కనుక చూసినట్లయితే షిలోహులో దండిగా ఉన్నది. అయితే షిలోహులో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు చేసినటువంటి పాపం బట్టి దేవుడైనటువంటి యెహోవా షిలోహును విడిచిపెట్టాడు. ప్రభావం కనుక చూస్తే ఇజ్రాయెల్ను విడిచిపోయింది అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, కారణం ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం, బికాస్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్స్. ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ చేసినటువంటి దుష్టత్వమును బట్టి, మాట విన్నటువంటి విధానమును బట్టి, దేవుడు అంటే లక్ష్య పెట్టినటువంటి, దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిని బట్టి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి, అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న ఈ సొలొమోను చేయించినటువంటి ప్రార్థన కనుక జ్ఞాపకం చేస్తుంది. ప్రభువా, మేము దీనులు అనేటువంటి వారు, మేము కనుక చూసినట్లయితే దౌర్భాగ్యము అయినప్పటికీ నీ విశేషమైనటువంటి ప్రేమను బట్టి, నీ అపారమైనటువంటి కృపను బట్టి మేము ఈ ఆలయం తట్టు చేరి నీ తట్టు కనుక చూస్తూ ప్రార్థన చేసినట్లయితే మా ప్రార్థన దయతో ఆలకించు అనేటువంటి మాట తెలియజేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ తర్వాత అధ్యాయంలో 9వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా సొలొమోనుతో గిబియోనులో రెండోసారి దర్శనమిచ్చినటువంటి వాడు మాట్లాడుతుంటాడు. సొలొమోను, నీ ప్రార్థనను నేను అంగీకరించాను. అంటే అంగీకరించానంటే ఆయన ఏమి అంగీకరించాడు? 3 విషయాలు చెప్పాడు. ఒకటి, నీ నేత్రములు ఈ ఆలయం తోటి రేయింబావులు తెరవబడి ఉండగాకంటే ఎస్ ఓకే అలాగే అన్నాడు. నేను చేసే ప్రార్థన వినాలా, నీ ప్రజలైన ఇజ్రాయెల్ చేసే ప్రార్థన కూడా నువ్వు ఇక్కడ ఓకే అన్నాడు. మూడవదిగా ఆయన ఏమన్నాడు? ఆయా దేశాలకు సంబంధించి నీ ఘనత నెరిగి కనుక ఎవరన్నా వచ్చినట్లయితే వారు చేసే ప్రార్థన కూడా నువ్వు వినాలంటే అలాగే అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యెరూషలేము దేవాలయం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే చాలా వైభవంగా, చాలా పరిశుద్ధంగా, చాలా ఘనంగా కనుక చూసినట్లయితే ముందుకు సాగుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యెరూషలేము దేవాలయము దాని యొక్క పరిస్థితి అనేటువంటిది ఒకసారి కనుక మనం గమనించినట్లయితే మన ఈ ఈస్ట్ ప్యారిస్ దేవాలయం ఉందనుకోండి, దేవాలయం ఎంత మట్టుగా ఉంది, చాలా చిన్నగా ఉంది. దీని చుట్టూ ప్రాంగణం, దీని చుట్టూ కాంపౌండ్ చూడండి ఎంత ఉంది, చాలా ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాను. అలాగే యెరూషలేము దేవాలయం కూడా జ్ఞాపకం చేస్తే ప్రియులారా, దేవాలయం చుట్టూ కనుక జ్ఞాపకం చేస్తే దరిదాపుగా పెద్దలు చెప్పినటువంటి మాట కనిపిస్తే 30 ఎకరాల పైచిలుకు అతిగా కనిపిస్తే ఖాళీ స్థలం అనేటువంటి కనిపిస్తే ఏర్పాటు చేయబడి ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రియులారా, ఎందుకింత ఖాళీ స్థలం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే నేడు దినాలైతే అతిగా సరాసరి దేవుడు ఉన్నతమైనటువంటి కృపను బట్టి మనం మందిరంలోకి వెళ్తున్నాం. కానీ ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నాడు దినాల కనుక చూస్తే ఆలయ ప్రాంగణంలో ప్రార్థన చేసుకునేటువంటి వారిగా చాలా మంది ఉండుటకు వెసులుబాటుగా ఈ 30 ఎకరాల స్థలం అనేటువంటిది ఏర్పాటు చేస్తే ఈ 30 ఎకరాల స్థలం అనేటువంటిది సంవత్సరాలు గడిచే కొద్దీ పర్టిక్యులర్గా యేసయ్య ముందర కాలం వచ్చేసరి కనుక జ్ఞాపకం చేస్తుంది 30 ఎకరాలు కాస్తా కనుక చూసినట్లయితే 10 ఎకరాలకు వచ్చేసేసింది. అంటే ఏమైంది? మిగిలిన 20 ఏమైంది? ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా కనుక చూసినట్లయితే ధనవంతులు, అధికారం కలిగినటువంటి వీరందరూ కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాంగణాన్ని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆక్రమించుకోవటం అనేటువంటిది మొదలు పెట్టారు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమనే చూడండి వాళ్ళ ఆక్రమించుకున్నారు కానీ క్రీస్తు ప్రేమనే చూడండి వాళ్ళ. రెండవదిగా అక్కడ జరుగుతున్నటువంటి హేయమైనటువంటి నీచమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి మరొక దారుణమైన సంఘటన ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆక్రమణ అనేటువంటిది కాకుండా ఈ దేవాలయం చుట్టూ షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి. దేవాలయం చుట్టూ షాపింగ్ మాల్స్ వచ్చేసేసినాయి. ఇటువరకు నేను 1995, 96, 97 ఆ టైంలో కాకాని గుడికి వెళ్ళేవాడిని. ప్రతి సోమవారం వెళ్ళి ప్రార్థన చేసుకుంటుండేవాడిని. అప్పుడు కాకాని గుడి చుట్టూ ఒక ఇల్లు కూడా లేదు. అప్పుడు
ఎండాకాలం కనుక వెళ్తే వితౌట్ వాటర్ బాటిల్ కనుక వెళ్ళామనుకోండి, ఇక మనం చచ్చినా కానీ ఇక మన శవం కూడా దొరికిద్దో లేదో, అది పరిస్థితి. ఇక ఎందుకంటే అంత భయంకరమైనటువంటి, అంటే నీరిచ్చేటువంటి నాదులు కూడా అక్కడ ఎవరు ఉండేటువంటి పరిస్థితి కానే కాదు. ఇప్పుడు చూడండి, కాకాని గుడిలో ప్రవేశించాలనేటువంటి, అంటే నేను ఎవరిని వేరే ఉద్దేశంతో అంటలా, గొడవలు ఎక్కడొస్తున్నాయో తెలుసా మనకి, ఇతర మతస్థులతో కానీ ఇతర వ్యక్తులతో కానీ. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో భక్తుడు చక్కని కీర్తన, అసలు సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అంచు అంటాడు. ఆ కీర్తనలో ఆయన అంట కదా, పరమత దూషణములేలా పరిహసించి పలుకుటేలా అంటాడు. నువ్వు క్రైస్తవుడువా, క్రీస్తు యొక్క నామామృతమును రుచి చూచిన వాడవా, అయితే నీ యేసయ్య గొప్పతనం ఏంటో చెప్పుకో. చక్రధర అనే నేను నా గొప్పలు చెప్పుకోవడం కోసం బుజ్జిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అదే ఆయన అంటాడు, పరమత దూషణములేలా పరిహసించి పలుకుటేలా. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం అనేటువంటిది బాగా పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే, డిబేట్లో కూర్చున్నారని అంటారు. డిబేట్లో కూర్చుని అధికంగా చూసినట్లయితే ఏం జరుగుతుందంటే, ప్రియులారా, దేవుని ఘనత అనేటువంటిది పక్కన పెట్టేసేసి నాకింత జ్ఞానం ఉంది, నాకింత అదిగా తెలివితేటలు ఉన్నవంటూ వాళ్ళను గనపరుచుకోవటం అనేటువంటిది మొదలుపెట్టారు. అందుకే గొడవలు మొదలైనవి. అందుకే సంఘాల్లో కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వివాదాలు, సంఘాల్లో అనైక్యత, సంఘాల కనుక చూస్తే దాడులు, దానికి మించినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తయారవటానికి కారణం ఏంటంటే, ప్రియులారా, నేటి దినాల్లో దౌర్భాగ్యులుగా తయారయ్యారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. మతం అనేటువంటి దాన్ని, ఈ పరిశుద్ధమైనటువంటి మార్గం అనేటువంటిది క్రైస్తవం అనేటువంటి సత్యాన్ని పక్కన పెట్టేసేసి వీళ్ళేదో అదిగా యేసుక్రీస్తు విడిచిపెట్టినటువంటి బోధ మొత్తం వీళ్ళ బుజ్జ స్కంధాల మీద ఉన్నట్టు టీవీల్లో బహిరంగ సమావేశాల్లో కూర్చుని వెకిలి నవ్వులు నవ్వుతూ, తొడలో కొడుతూ, మీసాల మేలేస్తూ, దాన్ని బట్టే క్రైస్తవ్యానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో అదిగా దాపురిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియదు. కాబట్టి నేను ఎవరిని క్రిటిసైజ్ చేసేటువంటి పరిస్థితి కాదు, కానీ ఆ లెక్కకొస్తే కాకాని గౌడ కూడా మనదే. ముంగమూడి దేవదాసయ్య గారు మన లూథరన్ సంఘ కాపరి అనేటువంటి మాటను మనం మరువకూడదు అనేటువంటి మాట తెలియజేస్తారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వన్స్ అపాన్ టైం అది కాక చూసినట్లయితే 1995, 1998లో కనుక చూసినట్లయితే అక్కడ ఒక్క మంచినీళ్ళ కొండ కూడా ఉండేది కాదు. అదే నేను లేదా మీరు ఈరోజు కనుక మనందరం అదిగా రేపు సోమవారం కాకాని గుడికి వెళ్దాం అని బయలుదేరి ఆటోను బస్సు ఇక్కడ దిగామనుకోండి, దిగితే రోడ్డు మీద నుంచి గుళ్ళోకి వెళ్ళాలంటే తక్కువ వేసుకున్నా కానీ గంటన్నర. ఇంకా కనుక మన దురద జీవులు, దురద కళ్ళు, దురద మనసు కలిగి ఉంటే గుళ్ళో కూడా వెళ్ళకుండా వెనకబడి రావటమే. కారణం ఏంటంటే, అక్కడ గుండు సూది కాడ నుంచి విమానాలు అమ్మేవాళ్ళు తయారయ్యారు. అవునా కాదా? గుండు సూది కాడ నుంచి విమానాలు అమ్మేవాళ్ళు తయారయ్యారు. నాట్ ఓన్లీ ఇన్ కాకాని స్వస్థశాల, గుణదల పరిస్థితి అదే, సోకాల్ వెళంగని పరిస్థితి కూడా అదే అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమని చూడండి వాళ్ళ నేనే క్రీస్తుని ఎరిగినటువంటి, దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తిగా కనుక జ్ఞాపకం చేసుకోఅయితే, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడినే నడుచుకుంటూ దేవాలయానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ దాకెళ్ళి ఆటో దిగగానే 4-5 బళ్ళు పెట్టి దాని మీద చాలా రకాల వస్తువులు కనపడ్డాయి అనుకో. ఇప్పుడు వాటిలో 4-5 నన్ను ఆకర్షించింది అనుకో. ఇప్పుడు వాటిని కొనుక్కుని దేవాలయంలోకి వెళ్ళాను అనుకో, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోగలనా? కళ్ళు మూసుకున్నా కానీ ఒక పక్కెట్ట కళ్ళు తెరిచి చూస్తా నేను తెచ్చుకున్న సామాను ఉన్నాయో. ఎందుకంటే చాలామంది తిరుగుతుంటారు. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, అదిగా కనుక చూసినట్లయితే నేను కొనుక్కున్నటువంటి ఈ సామాన్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దాన్ని బట్టి నా మనసు దాని మీద ఉండదు. పోనీ లేదు, కొనుక్కుంటే దొంగలు కొడతారేమో,
అని కొనుక్కుంటూ మానేసి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత కొనుక్కుందామంటే ఒంటియో స్టాక్ అయిపోయింది అంటది. ఈ బాధ శత్రువులు కూడా రాకూడదు. ఇక దేవాలయానికి మనం ఎలా వెళ్ళాలా? పరిశుద్ధంగా వెళ్ళాలా? దేవాలయంలో కలిసితే దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడుకోవటానికి, మన విన్నపాలు, మన కృతజ్ఞతలు, మన స్థితిగతులు అనేటువంటి తెలియజేసుకోవడానికి వెళ్ళాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల చూడండి. అంతెందుకు అదిగా కలిసితే గిలకాయలు అమ్మేవాడితో మొదలైద్ది. గుణదల కానీ ఇంకో తినాలి మన ప్రార్థన చేయడం డగడగడగడ అని చెప్పని ఇంకెక్కడ ప్రార్థన, ఇంకెక్కడ భక్తి, ఇంకెక్కడి విశ్వాసం అనే మాట తెలియజేస్తుంటాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నేడు దినాల్లో మాత్రమే కాదు కానీ నాడు దినాలు కూడా జ్ఞాపకం చేస్తే దేవాలయం చుట్టూ షాపింగ్ మాల్స్ అనేటువంటి కనుక చూస్తే ప్రజలైనటువంటి వారిని విపరీతంగా ఆకర్షించేటువంటి రీతిగా తయారైనవి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి ఈరోజు కాస్త ఒక 5 నిమిషాలు ఆలస్యమైన కానీ మీరు దయచేసి వినే ప్రయత్నం చేయండి. భక్త మహాశయుడు పౌలు ఒకానొక సమయంలో పత్రికల్లో మాట్లాడుతూ అంటాడు కదా, స్త్రీలారా మీరు మీ అలంకరణలకు దూరంగా ఉండండి అన్నాడు. స్త్రీలారా మీ మితిమీరిన అలంకరణకు దూరంగా ఉండండి అన్నాడు. మనోళ్ళు పాదిరిగాళ్ళు మనగాళ్ళు తయారయ్యారు. పౌలు ఏం చెప్పాడు తెలుసా? మేము తెల్లజీర కట్టుకోమన్నాడు, మిమ్మల్ని బొట్టు తీసేయమన్నాడు, మిమ్మల్ని గాజులు తీసేయమన్నాడు, మిమ్మల్ని మంగళసూత్రం తీసేయమన్నాడు, మిమ్మల్ని కనిపిస్తే పూలు పెట్టుకుంటాను కూడా వీల్లేదన్నాడు అనేటువంటి విపరీత బోధ తయారైంది. ఎందుకు పౌలు ఆ మాట మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఆనాడు ఏర్పడింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అలనాడు అర్తిమీ దేవి అనేటువంటి ఒక దేవి ఉందట. ఆ దేవాలయంలో పూజారులు అతగా స్త్రీలైనటువంటి వారు పూజ చేసేటువంటి వారుగా ఉంటుంటే వారు అతగా కనుక చూసినట్లయితే తమ జడలను అలంకరించుకోవటానికే లక్షల రూపాయల వజ్ర వైడూర్యాలు పొదిగేవారట. అర్థమవుతుందా? అంటే ఒక జుట్టుని జడలేసుకుని దానికి సొగసునివ్వటానికి అని చూసినట్లయితే లక్షల రూపాయలు అనేటువంటిది అతిగా వెచ్చించేటువంటి వారట. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం కూడా అలాగే కదా. ఇజ్రాయెల్కి వాస్తవానికి రాజుగా నేనున్నానని చెప్పాడు దేవుడు. అయితే ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ సమూయేలు దగ్గరికి వచ్చి ఒకనొక దినాన్ని మాట్లాడుతుంటాడు, సమూయేలా అతిగా కనిపిస్తుంది మాకు ఒక రాజు కావాలంటే దేవుడే మీకు రాజుగా ఉన్నాడు, మీకు రాజు ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కదా, లైక్ ద ఆల్ నేషన్స్ వీ నీడ్ ఏ కింగ్. సర్వలోక మర్యాద. గుంటూరు వాళ్ళకి రాజు ఉన్నాడు, బ్రాడిపేట వాళ్ళకి రాజు ఉన్నాడు, పొన్నూరు వాళ్ళకి రాజు ఉన్నాడు, విజయవాడ వాళ్ళకి రాజు, మాకే రాజు లేడు. కాబట్టి మాకు రాజు నువ్వు అంటే వాళ్ళకుంది కాబట్టి మాకు కావాలి, వీళ్ళకుంది కాబట్టి మాకు కావాలి, అది ఉంది కాబట్టి మాకు కూడా అది కావాలనేది. కానీ అసలు అది ఎందుకు అన్నటువంటి ఆలోచన, జ్ఞానం, బుద్ధి, వివేచన అనేటువంటి లేకుండా పోయిన విధానమును బట్టి మన జీవితాలు దుఃఖకరంగా, ఆయాసకరంగా, ఇబ్బందికరంగా, అవమానకరంగా ఉన్నవి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి అందుకే అన్నాడు కదా, స్త్రీలారా మీరు కనుక చూసినట్లయితే విపరీతమైన అలంకరణ అన్నాడు. కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక చూస్తే పూర్తిగా కనుక చూస్తే మీరేదో అన్నీ విడిచిపెట్టమనేటువంటిది దేవుడి ఉద్దేశం అనేటువంటి కానీ కాదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం మీరు అన్యదా అనుకోకపోతే నేను అనుకుంటాను కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాలస్తీనా దేశంలో యేసయ్య పుట్టాడు కాబట్టి నిలువుట అంగీ ధరించాడు. అదే మన పంజాబ్లో పుట్టుంటే ఏమయ్యారు? ఏం చేసేవాడు ఆయన వస్త్రధారణ ఎలా ఉండేది? తమిళనాడులో పుట్టింటే ఆయన వస్త్రధారణ ఎలా ఉండేది? మరొక చోట పుట్టినట్లయితే, అమెరికాలో పుట్టినట్లయితే ప్రభునందు ప్రియులారా జీన్ ప్యాంట్ వేసేవాడేమో అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అని. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అయితే మనం చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోలేతే అన్నెసెసరీ థింగ్స్ అనేటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైనటువంటి దాన్ని పూర్తిగా తుంగలో దొక్కేస్తున్నాం. దేవుని యొక్క మందిరం అనేటువంటిది దేనికి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆయన చేసినటువంటి మేలును, ఉపకారములు అనేటువంటి వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన మందిరంలో చేరి మన యొక్క అవసరతను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి దేవునికి మన మొరలు అనేటువంటివి, మన విజ్ఞాపనలు అనేటువంటిది విన్నవించుకోవటానికి అనేటువంటి దాన్ని బట్టి దేవాలయం అనేటువంటిది ఏర్పాటు చేస్తే కృప చూపుచున్నటువంటి, దయ చూపుచున్నటువంటి, కాపాడుచున్నటువంటి, సంరక్షించుచున్నటువంటి అనేక భయంకరమైనటువంటి తెగుల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి, యుద్ధ భయాల నుంచి, అదిగా కరువు కాటకాల నుంచి విడుదల కలుగు చేసినటువంటి దేవుణ్ణి మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవాలయం అనేటువంటిది ఏర్పాటు చేస్తే ఈ దేవాలయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే అయితే ప్రాంగణం మొత్తం ఆక్యుపై చేసేస్తారు. పోనీ కొద్దిగా గొప్ప ఉందనుకుంటే దానిలో కూడా ఏం చేశాడు? షాపింగ్ మాల్స్ పెట్టేసేసారు. ఆ షాపింగ్ మాల్స్ కూడా ఏమున్నవి? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏమున్నవి? అక్కడ కనిపిస్తుంది రూకలు,
మార్చేటువంటి వారు, గువ్వలు అమ్మేటువంటి వారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి వ్యాపారాన్ని బట్టి ప్రజలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు భయంకరమైనటువంటి దోపిడీకి కనుక చూసినట్లయితే గురవుతూ ఉన్నారు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. నేను ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎంత భయంకరమైనటువంటి దోపిడీ, ఎంత మోసము, ఎంత కనుక చూసినట్లయితే అక్కడ ఇబ్బంది అనేటువంటి జరుగుతుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. నేనే గుంటూరులో ఉన్నటువంటి నేను అదిగా కనుక చూస్తే యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు అనేటువంటి యెహోవా నా జీవితంలో చేసినటువంటి మేళను బట్టి ఆయనకు ఒక గొర్రెను బలిగా అర్పించాలి అని అనుకున్నా. గుంటూరు మొత్తం తిరిగి మండి మొత్తం అన్ని మండీలు తిరిగి అని చూసినట్లయితే శ్రేష్టమైనటువంటి ఒక గొర్రెను తీసుకుని కనుక చూసినట్లయితే ప్రయాణం అనేటువంటిది ప్రారంభించాను. అలసాను, సొలసాను, ఇబ్బంది పడ్డాను. ఎట్టకేల కానీ చూసినట్లయితే ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని దేవాలయంలోకి వచ్చాను. దేవాలయంలో ఉన్నటువంటి యాజకుడు ముందు నిలబడినటువంటి నేను కానీ చూస్తే ఎప్పుడైతే స్వామి నాయన గురువు గారు అని అడిగినటువంటి సమయంలో, రే బాబు ఏంటి చాలా అలసిపోయినట్టున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అన్నాడు. నేను గుంటూరు నుంచి వస్తాను. గుంటూరా? గుంటూరు అంటే అది భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం కదా అంటే అవును స్వామి అక్కడి నుంచి అన్నాడు. ఓ గుడ్, చాలా భక్తి ఉంది నీకు, శభాష్, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏంటో పట్టుకొచ్చావు ఏంటో ఇది అన్నాడు. నా దేవుడు నా జీవితంలో మేలు చేశాడయ్యా, ఆయన చేసినటువంటి ఉపకారం బట్టి ఆయనకు దీన్ని బలిగా అర్పించాలనుకున్నంటే శభాష్రా, ఇలాంటి వాళ్ళే దేవుడు కావాలి, ఇటు తీసుకురాదని అన్నాడు. దాన్ని చేత పట్టుకుని పైనుంచి కింద దాకా చూశాడు. పైనుంచి కింద దాకా చూస్తే దానిలో ఏ లోపం లేకపోయినా ఆయన అంటున్నాడు కదా, రే ఇంత భక్తి ఉన్నవాడివి, ఇంత మంచి మనసు ఉన్నవాడివి, ఇంత దేవుడు అంటే ప్రేమ ఉన్నటువంటి వాడివి, చూస్తూ కనుక చూస్తే ఇలాంటి పనికి మాలిన బలము లేనటువంటి ఈ బలిని ఎలా తీసుకొచ్చావో ఇది దేవుడు అంగీకరించడు. దీనిని బట్టి దేవుడు మెచ్చకపోగా, దీన్ని బట్టి దేవుడైనటువంటి యెహోవా యొక్క ఉగ్రత నీ మీద, నీ కుటుంబం మీద కృమ్మరింపబడుతుంది అనేటువంటి మాట చెప్పేసరికి ఒక్కసారిగా నా గుండె పగిలంత పనింది. అయ్యా గురువు గారు, మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? నేను మళ్ళా గుంటూరు పోలేను కదా, అక్కడికి వెళ్ళి మళ్ళా తీసుకుని ఇక్కడ దాకా రాలేను కదా, ఇక్కడికి రావడానికి నా ప్రాణం అంతా పోయింది. ఇప్పుడు నాకు అదిగా పరిహారం ఏమని ఉంటే చెప్పు అనే మాట చెప్పేసారు. నువ్వేం బాధపడ, మాకు ఇటుగా వెళ్తే 7వ నెంబర్ షాప్ ఉంటుంది, ఆడ మా దేవసాయం ఉంటాడు, దీన్ని తీసుకెళ్ళి ఆడకివ్వు, అక్కడిచ్చి ఆయన ఒక టోకెన్ ఇస్తాడు, ఆ టోకెన్ కానీ చూస్తే 16వ నెంబర్ షాప్కి ఇవ్వు, ఆడ డేవిడ్ అనేవాడు ఉంటాడు, ఆడ గొర్రెస్తాడు నీకు అన్నాడు. అంటే ఇప్పుడు 7వ నెంబర్ షాపు ఈడిదే, 16 షాపు కూడా, అంటే ఈ 7వ నెంబర్ నుంచి ఇచ్చిన దీన్నే 2 రోజుల తర్వాత ఏం చేస్తాడు, వెనకాల కొండ తీసుకెళ్ళి 16లో పెడతాడు. అంటే వాస్తవానికి నేను తీసుకెళ్ళిన గొర్రెనే దొడ్డిదారిలో వెనక్కుండా తీసుకొచ్చే కనుక చూసినట్లయితే అక్కడ పెట్టి ఇది విలువైనది, ఇది శ్రేష్టమైనది, ఇది పరిశుద్ధమైనది. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఎంతో దోపిడీ జరుగుతుంది. నేను ఇక్కడ 100 రూపాయలకు గొర్రెను కొంటే ప్రియులారా, ఇక్కడ అమ్మకానికి నేను అక్కడ కొనాల్సి వస్తే కనుక చూస్తే 700 చెప్తున్నారు. అదేంటి స్వామి, ప్రపంచంలో ఏ మూల చూసినా కానీ అంత రేట్ అనేటువంటిది లేదే, మా అయితే ఒక 10 లేదా 20 అంటుంటే వారు అన్నాడు కదా, రేపు ఇచ్చోడా అందుకే నువ్వు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు, ఇవి ఆలయంలో పరిశుద్ధంగా పెంచబడినటువంటివి కాబట్టి అతిగా కనుక చూసినట్లయితే వీటికి విలువ ఎక్కువ. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ఇప్పుడు నేను తీసుకోవాలా లేదా? అర్పించకుండా వెళ్ళలేను. అర్పించకుండా వెళ్తే కానీ చూసినట్లయితే నిన్ను నాకు అతిగా కానీ చూసినట్లయితే కానుకిస్తానని ఒప్పుకొన్నమన్నవాడెవడు అని దేవుడు నన్ను గద్దిస్తాడు కాబట్టి, నన్ను ప్రశ్నిస్తాడు కాబట్టి నా దగ్గర ఉన్నా లేకపోయినా కానీ భారమైనా కానీ దాన్ని కొనుక్కుని అక్కడి నుంచి ఉసూరు మోహం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేటువంటి వాడిగా ఉంటూ ఉంటాను. చూడు, ఇదొక తంతు. రెండోది రూకలు మార్చేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ. నేడు దినాల్లో కనుక చూస్తే మన దేవాలయంలో కానుకలు పట్టేటువంటి సమయంలో నీ దగ్గర రూపీ ఉంటే రూపాయి ఉంటే రూపాయి వేయచ్చు, డాలర్ ఉంటే డాలర్ వేయచ్చు, వెండి ఉంటే వెండి వేయచ్చు, ఏది ఉంటే అది వేసేయచ్చు. అయితే యెరూషలేము దేవాలయంలో అలా కుదరదు. దేవాలయపు నాణ్యములు ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, నేను నా దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేళను బట్టి 100 రూపాయలు కానుక వేయాలనుకున్నాను నా దేవుడికి. నేను ఇక్కడి నుంచి వెళ్ళి 100 రూపాయలు అయిపోతున్నా. ఈలోపు వచ్చి అన్నాడు, రే ఆగా అన్నాడు. ఏంటది అన్నాడు.
రూపాయలు మొక్కుకున్నాను స్వామి, 100 రూపాయలు ఐకేస్తానంటే పిచ్చోళ్ళలాగా ఉన్నారా? ఈ నాణ్యాలు దేవుడు ఎలా అంగీకరిస్తాడు? దేవాలయ నాణ్యములు సపరేట్గా ఉంటాయి. ఇదిగో ఫలానా కౌంటర్ దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి 100 నాణ్యాలు తెచ్చుకున్నాడు. సరే స్వామి అని చెప్పని ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి నాకు 100 నాణ్యాలు ఇవ్వను. వాడేమంటున్నాడు, నువ్వు ఇచ్చిన 100 రూపాయలకి 10 నాణ్యాలే వస్తాయి, ఇంకా 90 నాణ్యాలు కావాలంటే మరి 900 నాకు. అంటే ప్రజలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారిని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎంత భయంకరంగా దోచుకుంటున్నారు అనేటువంటిది అక్కడ మనకు అర్థమవుతూ ఉంటాను. జ్ఞాపకం చేస్తారు. నిన్నటి దినాన్ని యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచినటువంటి యేసయ్య దేవాలయంలో దేవుడైనటువంటి యెహోవా యొక్క నామం పేరిట జరుగుతున్నటువంటి అన్యాయం అనేటువంటిది, అక్రమం అనేటువంటిది, దోపిడీ అనేటువంటిది, దౌర్జన్యం అనేటువంటిది, దగ అనేటువంటిది, మోసం అనేటువంటి దాన్ని గుర్తెరిగినటువంటి వాడిని ఈ పరిశుద్ధ వారంలో అయినటువంటి సోమవారం నాడు ఆయన ఆలయంలో ప్రవేశించగానే ఈ గువ్వలు అమ్మేటువంటి వారు, రూకలు మార్చేటువంటి వారు, ఈ బలులు అర్పించేటువంటి వారిని ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసయ్య చూశాడో, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయనకి ఎక్కలేని కోపం వచ్చింది. ఎక్కలేనటువంటి కోపం వచ్చినటువంటి ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆ గోవులు అమ్మేటువంటి వారి ఆర్థిక పీఠములను పారద్రోసి వారి రూకలను చెల్లా చెదురు చేసి, మరొక సువార్తికుడు అంటాడు కదా, ఆయన కానీ చూస్తే గడ్డెలను నడుముకున్నటువంటి త్రాళ్ళను కొరడాగా పేని వారి మీద జులిపించను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. ఇదేంటండి బాబు, ఆయన కోరులు మన కోరులా? మనతో ఆయన ఏమన్నాడు ఒక అనగదు, నాన్న స్వామి, ఎవడైనాను నా ఎడ్ల అన్యాయం జరిగించిన ఎడ్ల నేను వారిని క్షమించాలా లేదంటే తన్ననా అన్నాడు. ఒకడు వచ్చి నో 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 క్షమించు అన్నాడు. సరే ఎన్ని మార్లు క్షమించను? 7 మారులా 70 7 మారులా అన్నాడు. 7 మారులా 77 మార్లు అన్నాడు. యేసయ్య అన్నాడు కదా, 7 కాదు 77 కాదు 77 ఏండ్ల మారులు. అంటే నువ్వు బతికున్నంతకాలం, నువ్వు చచ్చేదాకా క్షమించు, వాడిని ప్రేమించు అన్నాడు. ప్రియులారా, మనల్ని క్షమించమని చెప్పుచున్న యేసు మరి వాళ్ళకి క్షమించాలిగా. అర్థమైంది నా బాధ? వాళ్ళు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అన్నాడు కదా. అదే మాట వీళ్ళతో కూడా అంటే బాగుండేదిగా. ఏమ్మా, ఏమోనండి వానబడేటట్టు ఉంది, నువ్వు ఆమెనంటే టీ దాకా వెళ్ళిపోతావు అన్నట్టుంది. వాళ్ళందరినీ వీరేమి చేయుచున్నారు ఎరుగరు, వీరిని క్షమించు అని సెలవిచ్చినటువంటి యేసయ్య, అతగా చూస్తే అంత ప్రేమ కలిగినటువంటి యేసయ్య మరి వీళ్ళ మీద ఎందుకు అంత కఠినాత్ముడుగా ఉన్నాడు? అంత కర్కశంగా, అంత క్రూరంగా, అంత భయంకరంగా వాళ్ళని తన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, ఆయన అంటాడు కదా, పరలోకమందున్నటువంటి దేవునికి మీరు కుమారులగునట్లు మీ శత్రువులను ఏమన్నాడు? మీ శత్రువులను క్షమించండి. శత్రువులు 2 రకాలు. ముగించేస్తున్నాక అరగంట నుంచి ఇదే మాట చెబుతున్నావయ్యా, ముగిస్తున్నాను, ముగించలేదు. శత్రువులు 2 రకాలు. ఒకటి మనకు, 2 దేవునికి. మన శత్రువులను క్షమించాలి, దేవుని శత్రువులు మాత్రం విడిచిపెట్టడానికి వీళ్ళేనే లేదు అనే మాట తెలియజేస్తారు. దేవాలయాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు, దేవుని యొక్క నామానికి అవమానకరంగా తయారయ్యారు వీళ్ళు. దేవుని యొక్క నామాన్ని అన్యజనులైనటువంటి వారు ఎల్లగా చూసుకున్నైతే నిందల పాలు, దూషణల పాలు, అవమాన పాలుగా చేసేటువంటి వారికి ఉంటున్నటువంటి వీరిని బట్టి యేసయ్యకి ఎక్కలేనటువంటి కోపం వచ్చి వారి మీద కొరడా జుల్పించిన వాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది మన జీవితాల్లో ఎలా ఉంటా ఉన్నావో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు అయినటువంటి ఆత్మదేవుడు భక్తమాసుడు పౌలు వారు అంట కదా, నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడినదే, ఆయనలో ఉన్నటువంటి ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు వెలబెట్టుకొనబడిన వారు, మీరు ఆయన సొత్తు. కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచుడి, దేవుని మహిమపరచుడు. ఎలా ఉంటున్నాం మనం? ఎలా ఉంటున్నాం? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మనం ఏం చేస్తున్నామంటే బంధుత్వం కోసమో, స్నేహం కోసమో, లేదంటే మన లగ్జరీ కోసమో, లేదంటే మరొక దానికోసమో అతిగా కనిపిస్తుంది ఎక్కడికక్కడ మన ఆధ్యాత్మిక జీవితాలకు మనమే తూట్లు బెజ్జాలు పెట్టేసుకుంటున్నాం.
తీరా ముగింపుకు వచ్చేసరికి 0 అయిపోతుంది. ప్రభు కొరకు రోషం కలిగి ఉండాలా, మోమాటం ఉండకూడదు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధత కలిగే రోషం కలిగి ఉండాలి. యేసయ్య ఇదన్న పరిశుద్ధతను ప్రేమించేటువంటి యేసయ్య దేవాలయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను బట్టి కనిపిస్తుంది. అక్కడ కొరణ జులిపించిన వాడిగా ఉంటూ ఉండాలని జ్ఞాపకం చేస్తాం. మనం ఎలా ఉంటున్నాం అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేస్తాం. మన ఈ దేహం అనేటువంటి ఈ దేవాలను పాడు చేసేటువంటి అది కాక ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే వాటిని కోకటి వేలతో సహా పెరికి వేసి మనలను మనం సజీవ యాగంగా, రోమిలకు రాసినటువంటి పత్రికలో భక్త మహాశయుడు పౌలు మాట్లాడుతూ అంటారు కదా, యాజ్ లివింగ్ సాక్రిమెంట్స్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ సెల్వ్స్ టు యువర్ లార్డ్ యాహ్వే. సజీవ యాగముగా మిమ్మును మీరు మీ దేవునికి, ఈ లోకానికి కాదు, వ్యసనాలు కాదు, హంగులు విందులు వినోదాలు ఆర్భాటాలు సుఖాలు మోసాలు పనికిమాలినటువంటి దానికి కాదు మీరు సమర్పించుకోవాల్సింది. ఎవరికి సమర్పించుకోవాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే నీకు ఈ బ్రతుకు అనేటువంటిది ఇచ్చినటువంటి నీ దేవుడికి సమర్పించుకోవాలా. ఇంతకాలం నిన్ను ఆయన బలిష్టమైనటువంటి రెక్కలతో సంరక్షించినటువంటి నీ దేవుడికి సమర్పించుకోవాలా. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నీతో కలకాలం నివాసం చేయబోచున్నటువంటి నీ దేవునికి సమర్పించుకోవాలా. నీ కొరకు పరమందు నివాసం ఏర్పాటు చేయుచున్న దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఎలా ఉంటున్నాం మనం? ఎల్లుండితో ముగించేస్తున్నాం ఈ దినాల్ని. 35వ రోజు ఈరోజు, అంతేగా 35 రోజులు. ఎలా ఉంటుంది మన భక్తి జీవితం? వెళ్ళామా వచ్చామా అన్నట్టు కనుక ఉన్నట్లయితే ఈ సిలువ ధ్యానకాల ఆరాధనలు 2025 దండగే. ఇంటికి వెళ్ళాక ఒకసారి మోకరించండి, ప్రభువా సిలువ ధ్యానకాల ఆరాధన మొదటి దినం నుండి ఈ రోజు వరకు నాలో నువ్వు కోరుకున్న మార్పు ఏమైనా వచ్చిందా, రాలేదా? ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ 35 రోజుల్లో నా జీవితం ఏమైనా మారిందా లేదా? అలాగే ఉన్నావనుకో ఈ దినాలన్నీ వ్యర్థమే. కాబట్టి పిల్లలు వ్యర్థం చేసుకోవద్దండి. మనం వీటిని సద్వినియోగం చేసుకుందాం, ప్రభుతో అంటు కట్టుకుందాం, ఫలిద్దాం, ఆయన రాజ్యానికి వారసులు పొందాం. అటు తండ్రి తన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్. నీకు నా